నిశ్శబ్దం వల్ల చాలా లాభాలున్నాయి. అలాగే ఒక మనిషి మౌనంగా ఉండటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా చాలామంది నిపుణులైన వారు, సైకాలజిస్టులైన వారు చెబుతూ ఉంటారు. నిజానికి ఒకసారి ఆలోచించండి, నిశ్శబ్దం వల్ల ఏమన్నా ఉపయోగాలు ఉంటాయా? ఉంటాయా అంటే నిజమేనండి. నిజానికి నిశ్శబ్దం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒక మనిషి యొక్క విలువ పెరగాలి అంటే, లేదా ఒక మనిషి యొక్క విలువ ఎప్పుడొచ్చిద్దంటే అతని యొక్క మాట ద్వారానే పెరిగిద్ది. ఈ నిశ్శబ్దం వల్ల మనిషికి విలువ కూడా వచ్చిద్ది. ఈ నిశ్శబ్దం వల్ల ఒక మనిషి విలువ పొందుతాడు, విలువగా సమాజంలో బ్రతుకుతాడని మనకు ముందున్న వారిలో చాలామంది కూడా నిరూపించి చూపించారు. మరి సైకాలజిస్టులు అయిన వాళ్ళు ఈ నిశ్శబ్దం వల్ల ఒక మనిషికి కలిగే లాభాలు ఏంటి అని కనుక మనం అడిగితే వాళ్ళు ఏం చెబుతున్నారంటే, సైలెన్స్ వల్ల ఒకటి, గొడవలు రాకుండా ఉంటాయి అని చెబుతున్నారు. అంటే నిపుణులైన వారు, సైకాలజిస్టులు అనేవారు నిశ్శబ్దం వల్ల మనిషికి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా అని అంటే వాళ్ళు ఏం చెబుతున్నారంటే, మొదటిగా గొడవలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి, గొడవలు అనేవి రాకుండా ఉంటాయి అని చెబుతున్నారు. ఇక రెండవదిగా ఏం చెప్తున్నారంటే, సైలెన్స్ వల్ల మనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని సైకాలజిస్టులు అనేవాళ్ళు చెబుతున్నారు. అంటే లోకంలో నిపుణులైన వారు, పేరుగాంచిన వారు ఏం చెబుతున్నారంటే, నిశ్శబ్దం వల్ల మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాము, అలాగే గొడవలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి, ఈ నిశ్శబ్దంగా ఉండటం వల్ల, మౌనంగా ఉండటం వల్ల మన విలువని మనం పెంచుకున్న వాళ్ళం అవుతాము. ఇంకోటి ఏంటంటే, అనవసరమైన మాటలు అనేవి మాట్లాడకుండా ఉంటాము అని సైకాలజిస్టులు అనేవాళ్ళు చెబుతూ ఉన్నారు. ఈ నిశ్శబ్దం వల్ల ఇంకొక ప్రాముఖ్యమైన ఏంటంటే, అనవసరమైన మాటలు కూడా కాకుండా మనము నిశ్శబ్దం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుతాము. ఇంకొకటి ఏంటంటే, మన ఎనర్జీని మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతామని లోకంలో ఉన్న సైకాలజిస్టుల వాళ్ళు, గొప్పవారు అనుకున్న వాళ్ళు చెబుతూ ఉన్నారు నిశ్శబ్దం వల్ల ఉపయోగాలు. ప్రియులారా, మనం కనుక మన ముందున్న తరాలలో, మన ముందున్న ప్రజల్లో కనుక చూస్తే, నిశ్శబ్దం ద్వారా ఎన్నో యుద్ధాలు గెలిచిన వాళ్ళు ఉన్నారు, నిశ్శబ్దం ద్వారా ఎన్నో రాజ్యాలని స్వతంత్రించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనకు ముందున్న చరిత్రను కనుక మనం పరిశీలించగలిగితే మౌనంతో యుద్ధాలు గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు, మౌనంతో గొప్పవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనకి అందరికీ తెలుసు, స్వామి వివేకానంద అంటారు. స్వామి వివేకానంద గారు ఎలా ఉంటారంటే, ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉంటాడు. అంటే ఏంటి, ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. నిశ్శబ్దంగా ఉండి, మౌనంగా ఉండి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకున్నాడు. ఆ స్వామి వివేకానంద గారిని మీరు ఎందుకు ఇంత జ్ఞాని అయ్యారంటే, నేను ధ్యానం చేశానన్నాడు. ఒక మనిషి తనను తాను ఎప్పుడు తెలుసుకుంటాడంటే, నిశ్శబ్దతలోనే ఒక మనిషి తనను తాను తెలుసుకుంటాడు. నిజానికి ఒక మనిషి ఎక్కువగా మాట్లాడాడు అనుకోండి, అతనికి విలువ ఉండదు, అతని మాటలకి విలువ ఉండదు. మన మాటకి విలువ ఉండాలంటే ఎప్పుడు ఉండాలో తెలుసా? మనం ఎప్పుడైతే నోరు తెరుస్తున్నామో మన మాటకి విలువ ఎప్పుడు ఉండాలంటే, పలానా వ్యక్తి కనుక మాట్లాడితే ఒక విలువైన మాట మాట్లాడతాడు అని మన మాట కోసం అవతల వ్యక్తి ఎదురు చూసే విధంగా మన మాట ఉండాలి. అనవసరమైన మాటలన్నీ మాట్లాడి మన విలువని మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా, గొప్పవారు అనుకున్న వాళ్ళందరూ కూడా నిశ్శబ్దం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, సైలెన్స్ వల్ల మనం ఎన్నో లాభాలు పొందుతామని చెప్పారు. ప్రియులారా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిచ్చిన బ్రతుకు పుస్తకం ఏంటో తెలుసా? అదే మా చేతిలో ఉన్న బైబిల్. ప్రతి ఒక్క మానవుడు ఈ భూమి మీద ఎలా జీవించాలి, తనకు కావలసిన నష్టాలు, మనిషికి కావాల్సిన నష్టాలు, మనిషికి కావాల్సిన లాభాలు, దేని వల్ల ఉపయోగం ఉంది, దేవుని వల్ల నష్టం ఉందని దేవుడు ప్రతి ఒక్కటి బైబిల్లో రాయించాడండి. ఒకసారి దేవుడు ఈ నిశ్శబ్దాన్ని గురించి ఏం రాయించాడు, ఈ మౌనం గురించి దేవుడు బైబిల్లో ఏమైనా మనకు చెప్పాడా? ఎందుకంటే దేవుడు తన పిల్లలైన ప్రతి ఒక్కళ్ళకి ప్రతీదీ చెప్పాడు, ప్రతీదీ ఈ బైబిల్ గ్రంథంలో రాయించాడు. అంటే పుట్టుక గురించి దేవుడు బైబిల్లో రాయించాడు, మరణాన్ని గురించి దేవుడు బైబిల్లో రాయించాడు, అలాగే మాటల గురించి రాయించాడు, మౌనాన్ని గురించి కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. ఒకసారి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అంటే నిశ్శబ్దత వల్ల, మౌనం వల్ల మనకు కలిగే లాభాలని దేవుడు బైబిల్లో రాయించాడు. దాన్ని ఒక్కొక్కటిగా మనం ఆలోచిద్దాము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను.
ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. చింపుటకు కట్టుటకు మౌనముగా ఉండుటకు మాటలాడుటకు. అంటే ఇక్కడ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి కనుక మనం చూస్తే ప్రతి దానికి సమయము కలదు అని స్టార్ట్ చేస్తాడు. అక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు ఆ అధ్యాయాన్ని ఎలా స్టార్ట్ చేస్తారంటే ప్రతి దానికి సమయము కలదు అని మొదలుపెట్టి ఇక 7వ వచనం దాకా మనం వస్తే మౌనముగా ఉండుటకు సమయం కలదని, మాటలాడుటకు కూడా సమయం కలదు. ప్రతి దానికి సమయం ఉంది. అంటే ఒక మనిషి మాట్లాడాలన్నా సమయం ఉంది, ఒక మనిషి మౌనంగా ఉండాలన్నా కూడా సమయం అనేది ఉంది. ఒకసారి మనకు సమయాన్ని తెలియజేసే గడియారాన్ని చూడండి, ఎలా ఉండిద్ది? మౌనంగా ఉండిద్ది. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెబుతున్నారు? మౌనముగా ఉండుటకు మౌనముగా ఉండటానికి సమయం ఉంది, అలాగే మాటలాడటానికి కూడా సమయం ఉంది. అంటే మౌనంగా ఉండటానికి సమయం ఉందా అండి? నిజంగానే అండి. ఒక మనిషి ఎప్పుడు మాట్లాడాలి, ఎటువంటి పరిస్థితుల్లో మాట్లాడాలి, తన నోరుని విప్పాలని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. అలాగే ఒక మనిషి ఎటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండాలి, ఎటువంటి సందర్భాల్లో తన నోరుని కంట్రోల్ చేసుకోవాలి, తన విలువను పెంచుకోవాలి అని దేవుడి బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఎలా రాయించాడో తెలుసా? నిశ్శబ్దతలో ఉన్న నిత్య జీవిత సత్యాలు. అంటే ఒక మనిషి నిశ్శబ్దంగా ఉండటం వల్ల తనకు కలిగే లాభాలని దేవుడి బైబిల్లో పొందుపరిచాడు. దేవుడు నిశ్శబ్దం వల్ల మనకు కలిగే ఒక 5 లాభాలని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు మన కొరకు రాయించిన నిశ్శబ్దాన్ని గురించి, మన కొరకు రాయించిన ఒక 5 లాభాలని నేను మీకు చెప్పాలనుకున్నాను. దేవుడు మనిషికి ఒక నిశ్శబ్దాన్ని ఎందుకు నేర్పించాడో తెలుసా? ఒక మనిషికి క్రమశిక్షణ నేర్పించడానికి కోసం నిశ్శబ్దాన్ని దేవుడు బైబిల్లో రాయించాడండి. ఒక మనిషి క్రమశిక్షణగా ఉండాలి అంటే నిశ్శబ్దత అనేది చాలా అవసరం. నిశ్శబ్దతతో కూడిన క్రమశిక్షణతో కూడిన ఒక 5 లాభాలని దేవుడు బైబిల్లో రాయించాడు. మొదటిది వచ్చేసి, అంటే ఒక 5 లాభాలని నేను మీకు చెబుతున్నాను. దేవుడు నిశ్శబ్దాన్ని గురించి ఒక 5 లాభాలు దేవుడు మానవులమైన మన కొరకు రాయించాడు. వాటిల్లో ఒక 5 లాభాలు. మొదటిది వచ్చేసి ప్యూర్, అంటే ఒక 5 పీలు అనేవి మనం చూడాలి. 5 పీలు. ప్యూర్ అంటే పీతో స్టార్ట్ అయ్యిద్ది. ఒకటి ప్యూర్. మొదటిది వచ్చేసి ప్యూర్ అంటే పవిత్రత. రెండవది వచ్చేసి పీస్ అంటే శాంతి. మూడవది వచ్చేసి ప్రుడెంట్ అంటే తెలివి లేదా వివేకం. ఇక 4వది వచ్చేసి ప్రొటెక్షన్ అంటే రక్షణ లేదా కాపాడుకొనుట. ఇక 5వది వచ్చేసి ప్రైజ్ అంటే ఆరాధన. దేవుడు నిశ్శబ్దాన్ని గురించి మనకు నేర్పించడం కోసం కొన్ని విషయాలు బైబిల్లో రాయించాడు. వాటిలో ఒక 5 లాభాలని నేను మీకు చెప్పాలనుకున్నాను. వాటిల్లో ఒక 5 పీలు. వాటిల్లో పీస్ మొదటిది, రెండవది ప్యూర్ పవిత్రత, మూడవది ప్రుడెంట్ అంటే తెలివి లేదా వివేకం, తర్వాత 4వది వచ్చేసి ప్రొటెక్షన్ అంటే కాపాడుకొనుట లేదా రక్షణ, ఇక 5వది వచ్చేసి ప్రైజ్ అంటే ఆరాధన. వీటిని గురించి ఒక్కొక్కటిగా మనం బైబిల్లో నుండి ఆలోచిద్దాము, బైబిల్ నుండి మనం నేర్చుకుందాం. మొదటిది వచ్చేసి పీస్ అంటే శాంతి లేదా ప్రశాంతత. శాంతి లేదా ప్రశాంతత వల్ల, నిశ్శబ్దం వల్ల, శాంతి లేదా నిశ్శబ్దత వల్ల ప్రశాంతత అనేది ఒక మనిషికి వస్తుందా అంటే వస్తుందండి. ఎందుకంటే దేవుడు బైబిల్లో రాయించాడు కాబట్టి ఖచ్చితంగా అది అమలు అవుతుంది. ఒకసారి దేవుడు కలిగించిన ప్రకృతిని చూడండి. చూడండి ఎలా ఉందో తెలుసా? నిశ్శబ్దం అంటే సైలెంట్. ఎలా ఉంది? సైలెంట్గా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఉండి అదేం చేస్తుంది? తన పని తను చేసుకుంటూ వెళుతుంది. దేవుడు కలిగించిన ఈ ప్రకృతి ఎలా ఉందో తెలుసా? నిశ్శబ్దంగా సైలెంట్గా ఉంది. సైలెంట్గా ఉండి తన పని తను చేసుకుంటూ వెళుతుంది. ఎందుకు అది తన పనిని తను చేసుకుంటూ వెళుతుంది? పిల్లరా, ఈ ప్రకృతిని దేవుడు ఎవరి కోసం కలిగించాడో తెలుసా? భూమి మీద ఉన్న మనుషుల కొరకే దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడు. అంటే మనిషి కొరకు చేయబడిన ఈ ప్రకృతి ఎలా ఉందో తెలుసా? నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దంగా ఉండి తన పనిని తను చేసుకుంటూ వెళుతుంది. ఒకసారి కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 6వ వచనం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 6వ వచనం. ఆయన వాటిని
నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను. ఏదియు దాన్ని అతిక్రమింపదు. ఇక్కడ దేవుడు తాను చేసిన ప్రకృతి గురించి చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడో తెలుసా? ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించి ఉన్నాడు. కట్టడ అంటే వాటికి అంటే ఎవరికి? ప్రకృతికి దేవుడు ఏం చేశాడు? ఒక కట్టడని నియమించాడు. అంటే ఒక రూల్, ఒక కమాండ్, ఒక ఆజ్ఞని నియమించాడు. అలా దేవుడు పెట్టిన ఆజ్ఞని ఏదియు దాన్ని అతిక్రమింపదు. ప్రకృతి అంట దేవుడు పెట్టిన ప్రతి ఆజ్ఞని అతిక్రమింపలేదు. అంటే ఏంటి? రూల్ని బ్రేక్ చేయలేదు. దేవుడు పెట్టిన రూల్ని, దేవుడు పెట్టిన కట్టడని అతిక్రమించలేదు, బ్రేక్ చేయలేదని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు అది దేవుడు పెట్టిన రూల్ని, దేవుడు పెట్టిన కట్టడని అతిక్రమింపలేదో తెలుసా? అది నిశ్శబ్దంగా, మౌనంగా దేవుడు చెప్పిన మాటను పాటించుకుంటూ వెళ్తుంది. కాబట్టి దేవుడు ప్రకృతిని ఎలా పెట్టాడు తెలుసా? మ్యూట్ మోడ్లో పెట్టాడు. అంటే నిశ్శబ్దం, సైలెంట్ మోడ్లో పెట్టేశాడు ప్రకృతిని. ఒకవేళ ప్రకృతి కనుక ఆ సైలెంట్ మోడ్ని వీడిందనుకోండి, ప్రకృతి మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మనందరం చాలాసార్లు చూస్తూ ఉంటాం కదా, ప్రకృతి వైపరీత్యాలు అనేవి వస్తూ ఉంటాయి. ప్రకృతి బీభత్సం సృష్టించిందని చూస్తూ ఉంటాం. ఎందుకు అలా చూస్తూ ఉంటామో తెలుసా? ప్రకృతి ఒక్కసారి తన మౌనాన్ని వీడిందనుకోండి, ప్రకృతి ఒక్కసారి తన నిశ్శబ్దతను వీడిందనుకోండి, ప్రశాంతంగా ఉన్న ప్రకృతి మొత్తం, ఎంతో శాంతివంతంగా జరిగిపోతున్న ప్రకృతి మొత్తం, రోజులు మొత్తం ఎలా ఉంటాయో తెలుసా? అల్లకల్లోలంగా ఉంటాయి. మన ముందు దేవుడు ప్రకృతిని పెట్టాడు. ఎందుకో తెలుసా? ప్రకృతిని చూసైనా మానవుడైన వాడు నేర్చుకోవాలని. ప్రియులారా, మన జీవితంలో కూడా అంతే. మనము ఎప్పుడైతే నిశ్శబ్దంతో, ప్రశాంతతతోటి ఉంటామో, ఎప్పుడైతే ప్రశాంతంగా జీవిస్తామో, అప్పుడే దేవుడు పెట్టిన కట్టడని, దేవుడు పెట్టిన ఆజ్ఞని పాటించడానికి అర్హులంగా ఉంటాం. అంటే ఏంటి? దేవుడు పెట్టిన ఆజ్ఞని విరివిగా పాటిస్తూ ఉంటాము. అంటే మనకి శాంతి రావాలన్నా, మనకి మన జీవితంలో శాంతి ఉండాలన్నా, ప్రశాంతత ఉండాలన్నా కూడా మనిషి ఎప్పుడు తను తెలుసుకుంటాడో తెలుసా? ప్రశాంతతలోనే తనను తాను తెలుసుకుంటాడు. అది ఎప్పుడు వచ్చిందో తెలుసా? నిశ్శబ్దతలోనే. దేవుడు చెప్పిన లాభం, దేవుడు చెప్పిన ఉపాయం ఏంటో తెలుసా? మీరు ఒకసారి ప్రకృతిని చూడండి. అది నేను పెట్టిన ఆజ్ఞని పాటిస్తూ వెళుతుంది. ఎందుకు పాటిస్తూ వెళుతుందో తెలుసా? అది నిశ్శబ్దంగా ఉంది కాబట్టి దానిని చూసి మీరేం నేర్చుకోవాలో తెలుసా? మీరు కూడా నిశ్శబ్దంగా ఎప్పుడైతే ఉంటారో మీ జీవితంలో ప్రశాంతత అనేది ఖచ్చితంగా ఉండిద్ది, ఖచ్చితంగా వచ్చిద్ది. ఒకసారి లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 46వ వచనం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిని. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది. ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి నా సందర్భం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా, ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో తెలుసా? వారి మాటలని ఆలకిస్తున్నాడు. ఒక మనిషి యొక్క మాటలు మనం ఎప్పుడు ఆలకిస్తామండి? ఎప్పుడు ఆలకిస్తాము అంటే అవతల వాతావరణం ఎలా ఉన్నప్పుడు మనకు అర్థమవుతాయి అవతల వాళ్ళ మాటలు. మనం ఎప్పుడు ఆలకిస్తాము? అంత నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే మనకి అవతల వాళ్ళ మాటలు మనకు అర్థమవుతాయి. అప్పుడు మనం వాటిని ఆలకించగలం. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారంటే ఎదుట ఉన్న బోధకులు వారి యొక్క మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. అంటే ఆలకిస్తున్నాడంటే ఏంటి? వాళ్ళు ఏం చెబుతున్నారు అనేది వింటున్నాడు. ఒక మనిషి యొక్క మాటలు మనకు అర్థం అవ్వాలన్నా, ఒక మనిషి యొక్క ఆ అవతల వ్యక్తి ఏం చెబుతున్నాడో అనేది మనకు అర్థం అవ్వాలన్నా కూడా నిశ్శబ్దత అనేది, మౌనం అనేది వాతావరణంలో చాలా ముఖ్యం. అందుకని దేవుడు ఏం చెప్పాడో తెలుసా? వినటానికి వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపపడుటకు నిదానించాలి. అంటే మనం ఎప్పుడు ఉండాలో తెలుసా? వినటానికి ముందు ఎలా ఉండాలో తెలుసా? వేగిరపడాలి, ముందు వినాలి. మనం ఎప్పుడు వింటాము? అవతల వాడు మాట్లాడేటప్పుడు వింటాం. అవతల వాడి మాటలు మనకు ఎప్పుడు అర్థమవుతాయి? మనం ఎప్పుడైతే మౌనముగా ఉంటామో, మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడైతే మౌనంగా నిశ్శబ్దంగా ఉంటుందో అప్పుడు మాత్రమే మనకి అవతల వాడు చెప్పేది అర్థమైంది.
అంటే ఒక మనిషి యొక్క మాటలు అర్థం అవ్వాలన్నా కూడా మనకేం అవసరం? నిశ్శబ్దత అనేది అవసరం. పీస్ అంటే ప్రశాంతత వల్ల కలిగే లాభం ఏంటో తెలుసా? ప్రకృతి ఎలా అయితే నిశ్శబ్దంగా ఉండి తను జరిగించుకుంటూ ప్రశాంతంగా వెళ్తుందో, అలాగే మనము కూడా ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా ఉంటామో అప్పుడే మన జీవితంలో ప్రశాంతత అనేది ఉంటాం. నిజానికి ప్రశాంతంగా ఉండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఒక మనిషి కంగారు పడి ఒక మనిషి గాబరా పడి కంగారు పడ్డాడు అనుకోండి, ప్రశాంతంగా లేకుండడానికి ఆరోగ్య నష్టాలు కూడా చాలా ఉంటాయి. అంటే బీపీ షుగర్లు అనేవి ఆరోగ్య నష్టాలు ఎట్లా ఉంటాయంటే బీపీలు షుగర్లు హార్ట్ అటాక్లు అనేవి ఎలా వస్తాయో తెలుసా? ఇలా ఒక మనిషి జీవితంలో ప్రశాంతత లేనప్పుడే ఆరోగ్యపరంగా కూడా నష్టాలు ఉంటాయి. నిశ్శబ్దత వల్ల కలిగే లాభాల్లో మొదటి వచ్చేసి పీస్ అంటే శాంతి లేదా ప్రశాంతత. నా మాట అర్థమవుతున్నాయంటే ఇక్కడ వర్షం పడుతుంది. సౌండ్ డిస్టర్బెన్స్ ఏమన్నా నా మాట అర్థమవుతుంది. ఇక్కడ బాగా వర్షం పడుతుంది. తర్వాత అన్నయ్య నా మాటలు వినిపిస్తున్నాయా? క్లారిటీ ఉన్నాయా? ఇక్కడ బాగా వర్షం పడుతుంది. మీకు క్లారిటీగా ఉందా? సౌండ్ వస్తుంది. ఏంటన్నయ్య? ఈరఫోన్ ఉందా? ఈరఫోన్ పెట్టుకుంటే ఆ బయట శబ్దం రాకుండా లోపలికి ఇక రెండవది వచ్చేసి వినిపిస్తుందా? ఇక రెండవది ఏంటండి? ఇక్కడ బాగా వర్షం పడుతుంది, సౌండ్ వస్తుంది. అందుకని ఒక 2 minutes సారీ పడుతుంది.
కాదు రాగి తీసుకున్నారా వేడి వేడి. చూడొచ్చా గాంధీ రాసినట్టు అలా హలో ఓ వర్షం మాట వినపడుతుంది బియ్యం ఉన్నది